శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో మనకు రాహు యొక్క ప్రభావం, ద్వితీయంలో శనీశ్వరుడు వక్రంలో ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే పంచములో కుజుడు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠస్థానంలో బృహస్పతి రవి యొక్క ప్రభావం, సప్తములో కేతు, అష్టములో శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు న్యూట్రల్గా ఉండండి. పెద్ద లాభదాయకంగా ఏమి కనిపించట్లేదు. ఉన్న ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో రకరకాల వ్యాపారం అంటే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే ఐరన్, స్టీలు ఇలాంటి రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, గ్రైనైట్, స్టోన్స్, మైన్స్ సంబంధించిన కానీ ఏమైనా చేస్తున్న వాళ్ళందరికీ కూడా అంటే కొంతవరకు నిదానంగా వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. కొత్త వ్యాపారాలు ఏమి ఆరంభించకండి. లాబింగ్ కూడా కొత్తగా ఏమి చేయకండి. కొంత శని యొక్క ప్రభావం ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే రెట్రోగ్రేషన్ ఉన్నాడు కాబట్టి కొంత ప్రభావం కనబడుతుంది. వాడు పాత మిగిలిపోయిన ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే వాడు కంప్లీట్ చేయడానికి వస్తున్నాడు. వచ్చిన దృష్టి పెట్టాడు కాబట్టి మన రాశిలోకి రాడు, కానీ దృష్టి పెట్టాడు కాబట్టి కొంచెం పాత ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉంటే దాని మీద దృష్టి పెట్టండి మీరు. అందులో కొంత శనీశ్వరుడు ప్రభావంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫైన్. ఇక మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా యాజ్ యూజువల్గా న్యూట్రల్గానే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు గట్టి ప్రయత్నాలు ఏం చేయకండి. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సక్లీకంగా అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది ఒక ఎత్తుగా మాట్లాడుకుంటే, ఇక శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఓ చిన్న పీసులు అవమానం జరుగుతుంది, మన గౌరవానికి కొంత భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు మెయింటైన్ చేసుకుంటారండి. ఇది ఒకటి బాగుంటుంది. దూర బంధువుల నుండి కూడా ఒక చిన్న శుభవార్త కూడా వినే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి 6వ స్థానంలో రవి ప్లస్ గురుడి యొక్క ప్రభావం కనబడుతుంది. కొంతవరకు మీరు ఈ నడుము భాగంలో, వెనక భాగంలో కొంత దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బాత్రూంలో వాటిలో తిరిగేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి, అది మనం చూసుకోండి. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే మనం చేసుకుంటామో కొంత సంకట విమోచన జరుగుతుంది. సమస్యల పరిష్కార మార్గం కూడా కనబడుతుంది. తర్వాత విశేషంగా ఏంటంటే ఇక్కడ శని కుటుంబ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా అష్టంలో శుక్రుడు నీచబడ్డాడు. ఈ శుక్రుడు కూడా మనకు యోగించే గ్రహమే. ఇక్కడ అటువంటి నీచబడినప్పుడు ఏంటంటే ఈ సంకట విమోచన జరగకపోతే మన ఆలోచనలో తేడా వస్తుంది. ఆలోచన తేడా చేసి మనం చేసే పనిలో తేడా వచ్చి మనకి ఇబ్బంది, అక్కడ మొదలైన ఇబ్బంది జీవితాంతం మనకు కనబడుతుంది. అంచేత ఈ యొక్క 15 రోజుల్లో శుక్రుడు ఎప్పుడైతే కన్యారాశిలో ఉన్నంతకాలం మాత్రం వీలైనంత వరకు మీరు కొత్త వర్క్స్ కానీ లేదైనా అనవసరమైన పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యి అవమానపడడం కానీ అటువంటి ప్రయత్నం చేయకండి. నిదానంగా ఉండండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాం కదా, ఆంజనేయ స్వామి మంత్రం చేసుకుంటే సంకట విమోచన జరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ అది కూడా మనకు కాని పక్షంలో అమ్మవారి గుడికి వెళ్ళి దుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. కొంత సంకట విమోచన జరుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.